నమస్తే, వెల్కమ్ టు హెవెన్ టీవీ తెలుగు న్యూస్. వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు 14వ రోజుకు చేరుకున్నాయి. ప్రత్యేక పూజలు, అలంకరణలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ కు చెందిన సేవా సమితి ఆధ్వర్యంలో 11 క్వింటాళ్ల కూరగాయలను అమ్మవారికి సమర్పించారు. ఇక జూలై 29న తెల్లవారుజామున శాకాంబరి అలంకరణ చేపట్టి ఉదయం 9 గంటల నుంచి భక్తులకు శాకాంబరి విశ్వరూప దర్శనం కల్పించనున్నారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనాలు, భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో గొర్రెలు, మేకల పెంపకదారుల సంఘం జిల్లా మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పెంపకదారులు హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు, బాపట్ల జిల్లా కార్యదర్శి ఆంజనేయులు సంఘ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ పెంపకదారుల సమస్య పరిష్కారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మనం 2 గంటలకి విషయాలు మాట్లాడారు. మా మేత సంగతి ఏంటి, మా మందుల సంగతి ఏంటి, మా టీకాల సంగతి ఏంటి, మాకు లోన్ సంగతి ఏంటి, మా షెడ్డు సంగతి ఏంటి, మాకు మేత భూముల సంగతి ఏంటి అని చెప్పేసి మీరు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఏంటి ఇక్కడికి వస్తే మేత భూములు ఇస్తారా, లేకపోతే లోన్లు ఇస్తారా, ఇతర పంటలు ఇస్తారా? సరే, కేసులు పడతాయని భయం ఉంటే చెప్పొద్దులే అని నేనే చెప్తా. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మేము అధికారం తెచ్చామంటున్నారు. నేను కూడా కొంత బాగా అంగీకరిస్తా. పూర్తిగా ఓట్లు వేసింది మన అందరమైనా 19 ఈ పెంపకదారులు అనుబంధ సంస్థ అనుబంధంగా ఉంటాం. ఇక్కడ అందరూ వ్యవసాయం కూడా చేస్తూ ఉంటుంటారు. ఈ సంవత్సరం మొక్కజొన్న, వరి వేసిన రైతులు ఉంటుంటారు ఇళ్లలో. అయితే ఈ వ్యవసాయం చేసిన వాళ్ళు అప్పుల్లో ఉంటున్నారు. మాట్లాడుకొని సాటులు కూర్చోవడం కాదు, ఎదురుగా పోయి వాళ్ళని అదే సోదరుడు ఇందాక ఏళ్ళు సాక్షరాలు మాట్లాడతాడంట. ఏమని మాట్లాడించాడు, ఏం మాట్లాడించాడు? మాట్లాడేందుకు కేసులు ఎత్తేవాడి వాళ్ళ మీద కేసులు పడి పెడితే అట్లాంటివి పరిశీలించుకోవాలా ఈ సభా అధ్యక్షులు? రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కనిపించకుండా పోయిన ఒకే కుటుంబానికి చెందిన 3 మైనర్ బాలికలను పోలీసులు సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే ప్రత్యేక బృందాలు సీసీటీవీ సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టాయి. బాలికలు బుద్వేల్ నుంచి సికింద్రాబాద్ చేరుకుని న్యూఢిల్లీ వెళ్లే రైల్లో ఎక్కినట్లుగా గుర్తించి ఢిల్లీలో స్థానిక పోలీసుల సహకారంతో వారిని క్షేమంగా తీసుకొచ్చారు. ఇక కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని డీసీపీ అభినందించారు. 8 hours లో ఛేదించడం జరిగింది. ఆ 3 అమ్మాయిల్ని ఏలూరు పోలీస్తో, అదేవిధంగా అక్కడ ఉన్న జిఆర్పి పోలీస్ సహాయంతో ఆ రోజు వాళ్ళని రెస్క్యూ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన అమ్మాయిల్ని కూడా, సో ఈ 3 అమ్మాయిలు కూడా ఏంటంటే వాళ్ళు ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని, ఢిల్లీ వెళ్ళిపోవాలా అని చెప్పి వాళ్ళు బయలుదేరడం జరిగింది. సో సోషల్ మీడియా ఏదైతే ఇక్కడ స్టార్ట్ అయిందో దాని లొకేషన్ చూస్తే ఆ టైం వరకు అది మనకి ఇటార్సీ జంక్షన్ దాటి ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఉన్న జిఆర్పి ఆఫీసర్స్తో మాట్లాడి, అదేవిధంగా భోపాల్లో ఉన్న ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళకి అమ్మాయిల మొత్తం ఫొటోస్ అండ్ వీళ్ళ మూమెంట్ యొక్క వీడియోస్ ఇస్తే దాదాపుగా భోపాల్ పోలీస్ అండ్ అక్కడ ఉన్న జిఆర్పి వాళ్ళు ఈ అమ్మాయిల్ని భోపాల్లో ట్రైన్ మూవ్ అయినాక ఐడెంటిఫై చేశారు. సో దాని తర్వాత ముందటున్న బీనా రైల్వే స్టేషన్లో ఈ 3 అమ్మాయిల్ని వాళ్ళు సురక్షితంగా అక్కడ దించుకొని అక్కడ వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉంచితే మా దగ్గర నుంచి ఒక టీం వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు పొద్దున వాళ్ళ పేరెంట్స్. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో గ్రామ దేవతలైన చింతాల నూకాలమ్మ, ముత్యాలమ్మ తల్లల వారాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పిన్నింటి ఈశ్వరరావు, పిన్నింటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, భక్తులు భారీగా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయగా గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలగాలని ప్రార్థించారు.
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవంలో అవంతి విద్యా సంస్థల భక్తులకు మజ్జిగ పంపిణీ నిర్వహించాయి. ఇక సుమారు 10,000 మంది భక్తులకు చల్లని మజ్జిగ అందించి దాహార్తిని తీర్చారు. ప్రతి ఏడాది ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అవంతి విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు భక్తులు శుభాకాంక్షలు తెలియచేయగా సేవా కార్యక్రమంలో విద్యా సంస్థల సిబ్బంది ప్రతినిధులు పాల్గొన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి కొలుసు పార్థసారథి అధికారులతో సమీక్ష చేపట్టారు. ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సుమారు 3 లక్షల మంది ప్రజలు, 1000 మంది వీవీఐపీలు, 3,000 మంది వీఐపీలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. పార్కింగ్, బారికేడింగ్, అలాగే సూచిక బోర్డులు, ప్రత్యేక బస్సులు, భోజన ఏర్పాట్లు సహా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. Sangre beach resorts నుంచి వస్తారు. But whoever is coming by trumpet, we don't be able to think that walking. 2000 బస్సులు సో వీళ్ళు వచ్చేది ఏంటంటే స్వర్ణగ్రామ వాళ్ళ మరి ప్రభుత్వం తరపు నుంచి చేసిన ప్రయత్నంతో గూగుల్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా, ప్రపంచమే కాదు ప్రత్యేకంగా భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వెళ్ళిపోయింది అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంతో చూడాల్సిన పరిస్థితి మరి ఈరోజు మరి గూగుల్ ద్వారా వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. ఆలోచన తెలియగానే మన రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఏప్రిల్ 9వ తారీఖున ప్రారంభించి మే 13, 14 తారీఖుల కల్లా శంకుస్థాపన చేసి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి స్పీడ్తో అభివృద్ధి జరుగుతుంది, ఎటువంటి స్పీడ్తో ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తున్నారో అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన. విశాఖ జిల్లాలో డిఎస్సీ నియామకాల ఆక్రమాలపై వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత భారీ నిరసన చేపట్టారు. భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపుతో జిల్లా అధికార ప్రతినిధి బింగి హరికిరణ్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. డిఎస్సీ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉరవకొండ నియోజకవర్గంలో రాబోయే సీజన్లో త్రాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలియజేశారు. విడపనకల్లు మండలంలోని జీబీసీ మెయిన్ కెనాల్ పంప్ హౌస్, అలాగే ఉరవకొండ మండలం నింబగల్లు ట్యాంక్ ను ఆయన తనిఖీ చేశారు. ఇక తుంగభద్ర నుంచి విడుదలయ్యే నీటిని పూర్తిగా తాగునీటి అవసరాలకి వినియోగిస్తామని స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయానికి నీటి సరఫరా సాధ్యం కాదు అని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు, మైక్రో ఇరిగేషన్ విధానాలను అనుసరించాలని సూచించారు. ఇవన్నీ కూడా నీళ్లు మనం ఎక్కడి నుంచి డ్రా చేస్తామంటే హెచ్ఎల్సీ కెనాల్ నుంచి డ్రా చేయడం జరుగుతాయి. సో రాబోయిన నెలలో మోస్ట్లీ మనకు
తుంగభద్ర నుంచి రిలీజ్ ఉండడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వాటర్ని 100% మనం డ్రింకింగ్ వాటర్కి వాడుకుంటామని అనుకున్నాము. దానికి సంబంధించిన తగు చర్యలు తీసుకున్నాము. డిపార్ట్మెంట్లందరూ కూడా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. నాకు రైతులందరూ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఈ యొక్క పీరియడ్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం అగ్రికల్చర్కి నీళ్ళు ఇవ్వడానికి వీలు అవ్వదు. ఈ సీజన్లో మనకు వర్షాభావంతో మనకు రెగ్యులర్గా ఉన్న మన దగ్గర ఉన్న ట్యాంక్స్లో డ్రింకింగ్ వాటర్ కోసం ఉన్న ట్యాంక్లో ఉన్న నీళ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నానండి. ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి పెట్టుకుంటాము. డ్రింకింగ్ వాటర్ పెట్టుకున్న తర్వాత ఏదైనా అవకాశం దొరికినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఏదైనా ప్రయత్నం చేయగలుగుతాం. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం 100% డ్రింకింగ్ వాటర్కే ప్రయారిటీ ఇస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము. అదే కాకుండా రైతులు కూడా విన్నపం ఏంటంటే వీలైన వరకు మీరు ఐడి క్రాప్కి వెళ్ళండి. ఐడి క్రాప్ కాకుండా ఒకవేళ ఎగ్జిస్టింగ్ పెరినియల్ క్రాప్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని ధర్మాజిగూడెం అనన్య స్కూల్లో ప్రిన్సిపల్ బొల్లినేని రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు జాతీయ గీతం జనగణమన ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం అర్థం, దేశభక్తి, జాతీయ ఐక్యతలో దాని ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జనగణమన ఎప్పుడు సిన్స్ 1911 అంటే ఆ 26th మనం మన రాజ్యాంగాన్ని మనమే నిర్మించుకుని మనమే అధికారంలోకి తెచ్చుకుంటున్నాం కాబట్టి అలాంటి దానికి ఒక మంచి గీతాన్ని, మనకి గర్వంగా ఉండేటటువంటి గీతాన్ని మన దేశం మొత్తాన్ని మరి చూపిస్తూ చక్కగా ప్రతి అంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం కూడా ఈ పాటలు పాడాలని మన ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మన రాజ్యాంగ పాటగా ఎన్నుకుందనమాట. అర్థమైందా? ఏమైంది? జనగణమన ఎవరి పాట? మనమంటే ఇండియన్స్. ఓకే, భారతీయులు గర్వించదగినటువంటి పాట ఏది? అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను జిల్లా ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వంతల దేవదాసు సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలు పూర్తి స్థాయిలో అందేలాగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. गर्ल्स बॉयज बोथ गर्ल्स बॉयज సార్ ఇక్కడ అవుట్సోర్సింగ్ కోర్స్ ఉన్నాయి కదండి, అవి ఏం చేస్తారంటే నిజమైన कंप्लेंट रास्ते कोई कंप्लेंट रेज किया है इसने यहाँ से पोल्ट्री सामने है ना, हाँ इसलिए मछली सभी आ रहे हैं. हाउस फ्लाई तो सर पोल्ट्री जैसे है, इसलिए फ्लाई हमने लगाए हैं. మీరు ఒకటి చూడండి, पोल्ट्री उधर है सर कॉर्नर. మనం వంట చేసిన ఫుడ్ ఐటమ్ లో అలాంటి ఈగలు రాకూడదు, పడిపోతాయి కదా వంటలో. వాళ్ళకూడదు. ఖచ్చితంగా మీరు పైకప్పు వేయాలి. ఎప్పుడైతే మన హైజీన్ గా ఉంటేనే అది చూడు చాలా ఎక్కువ ఉన్నాయి. Time not understand what is the structure of this school. The problem is exact. पूरा Guidelines है that in starting 1 year all are forcing you construct SMC, but as per rule I show him, है ना, that if collector ma'am is the chairman, no other is chairman. Okay. DLC collector ma'am is a chairman. There no this thing. just to time there is no
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని మడపాం టోల్ ప్లాజా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెంటనే వేతనాలు పెంచాలని, మూసివేసిన మెస్ ను తిరిగి ప్రారంభించాలని, బోనస్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక 2.5 ఏళ్లుగా వేతనాలు పెంచలేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు ఆరోపించారు. యూనియన్ తో చర్చించి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. సాయి ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం ఏ రకంగా ఖర్చు రోజుల విషయాలను కూడా గమనంలో ఉన్న నేపథ్యంలోనే మనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ప్రతి సంవత్సరం పెంచాల్సిన అవసరం కూడా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు పెంచకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందుకు మన వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఎంత పెంచుతారో చెప్పండి అంటే మాట్లాడుతూ పెంచుతామని హామీ ఇచ్చి ఈరోజు మళ్ళీ అంటే మన తాలూకా యూనిటీని వాళ్ళు టెస్ట్ చేస్తున్నట్టున్నారు. అందుకని ఈరోజు మనం ప్రారంభంగా మన యూనిటీ ఏంటది చూపి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఇంటింటికి టీడీపీ పార్టీ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముందుకు వెళుతోంది అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యతకు ప్రజలు మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఇక డిఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించామని, వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారు కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి విజయాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజెప్పాలి. వైసీపీ వాళ్ళు జరిగిన అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది, పెట్టుబడులు ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది, ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో ఏ విధంగా రాబోతా ఉన్నాయి, అమరావతి, పోలవరం ఎప్పటిలోగా పూర్తి చేయబోతున్నాం, ఇప్పటి వరకు జరిగినటువంటి పురోభివృద్ధి ఏమిటి, అన్ని పాంప్లెట్ రూపంలోనే ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్లో ఒక చైతన్యాన్ని, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేటువంటి దానికి, జరిగిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి దానికి పాంప్లెట్ రూపంలో ఆదాయం పెరిగితే చంద్రబాబు కష్టం ద్వారా పెరిగినటువంటి ఆదాయాన్ని పేదలకు సంక్షేమ రూపంలో పంచేటువంటి దానికి, ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమం 4,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ ఈ దేశంలో ఎక్కడా పంపిణీ జరగటం లేదు. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి, 6 ఉంటే కూడా వేసాం, 7 ఉన్నా కూడా వేసాం. ఇది దేశంలో ఎక్కడ పద్ధతిలో ఒక సిస్టంలో ఎంపిక చేసి 16,347 పోస్టులు కూటమి ప్రభుత్వం నాయకుల సమక్షంలో నియామక పత్రాలు ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి టీచర్లుగా రూపుదిద్దుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి దురాలోచనని ఏ విధంగా ఈరోజు డిఎస్సీలో సెలెక్ట్ కానటువంటి వాళ్ళని ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గత 2 ఏళ్ల గ్రామ అభివృద్ధికి 25.90 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. ఏలూరు పోలవరం కాలువ అనుసంధానానికి 38 కోట్లు, ఎనికేపాడు అండర్ టన్నెల్కు 36 కోట్లు, హైలెవెల్ బ్రిడ్జి పనులకు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే యువతకు ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో ఉచిత శిక్షణ, ప్రజలకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఏం చేసింది, 2 ఏళ్ళు ఎమ్మెల్యేగా. అలాగే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సిహెచ్సి, పిహెచ్సి సెంటర్లతో మాట్లాడి ఫ్రీ బ్లడ్ టెస్టులు ఎస్సీ, బీసీ, ఓసీ రెక్కాడిదే కంటే ఒక్కళ్ళు ఇంటికి పంపించి బ్లడ్ టెస్టులు చేయించే కార్యక్రమం గన్నవరంలో ప్రయోగాత్మకంగా పెట్టాం. అది దాదాపు 25,000 మందికి పైబడి నిన్నటికి చేసామని చెప్పారు. సిహెచ్సి కాకుండా ఓన్లీ పిహెచ్సి సెంటర్లు, సిహెచ్సితో కలిపితే 60,000 పైన బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. అలాగే ఈ మధ్యకాలంలో హెచ్సిఎల్ ఫౌండేషన్తో మాట్లాడి ఏఎంఎల్ ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గంలో చాలామంది యువతకి తెలియకపోవడం చాలా బాధాకరం. మీడియా సోదరులను రిక్వెస్ట్ చేస్తాం, ఏర్పాటు చేస్తాం. అలాగే 38 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్ లింకప్ చేయటం కానీ, ఏలూరు పోలవరం కెనాల్ లింకప్ చేయటం కానీ, 36 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్కి ఎనికేపాడు యూటీకి కానీ, 20,75 లక్షలు ఈ గ్రామానికి సంబంధించి ఫ్లైఓవర్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, మొత్తం 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించినందుకు లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజున రైతు నేస్తం పథకం పెట్టినా, ఎదురు చచ్చిపోతే 25,000 రూపాయలు పెట్టినా, ఇవాళకి రైతు సోదరు ఎదురు చచ్చిపోతే 25,000 ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కేడీసీసీ బ్యాంకులో నేను పెట్టిన పథకం. అలా నేను పెట్టిన పథకాలు కానీ చదువుకుంటాకి వ్యవసాయదారుడు ఊళ్ళో అర్బన్ ప్రాపర్టీ లేకపోతే చదువుకుంటాకి లోన్ అయిపోతే 30 లక్షల రూపాయల వరకు పొలం పెట్టుకుని లోన్ ఇచ్చే కార్యక్రమం నేనే తీసుకొచ్చాను.
కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలోని పెద్దతుమ్మలం గ్రామంలో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న తాగునీటి సమస్య పరిష్కారానికి కూటమి నాయకులు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీటి ట్యాంకుల శుభ్రపరచడం, పగిలిన పైప్లైన్ల మరమ్మతులు, కొత్త విద్యుత్ వైరింగ్ ఏర్పాటు, సంపు పరిసరాల పరిశుభ్రత పనులు పూర్తి చేశారు. ఎల్ఎల్సీ కాల్వ ద్వారా నీటి సరఫరా పునరుద్ధరించడంతో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కూటమి నాయకులు తెలిపారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పెద్దతుమ్మలం గ్రామ నాయకులందరూ కలిసికట్టుగా మేము ఈ ట్యాంక్ సొంత నిధులతో మేము సొంత డబ్బులతో ఖర్చు చేసి గ్రామానికి మంచి చేయాలని మేమంతా ఎన్డీఏ కూటమి అందరూ కలిసి ఈ యొక్క చెత్త చెదారాన్ని మొత్తము జంగల్ క్లియరెన్స్ చేపిస్తున్నాము. ఈ జంగల్ క్లియరెన్స్ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. ఎవరు దీన్ని పట్టించుకున్న నాతుడే లేడు. ఈ జంగల్ అట్లే ఉండడం బట్టి ఆ నీళ్ళు కెనాల్ నుంచి వచ్చినట్టు నీళ్ళు ఆ బాయిల దగ్గర నిలబడి చెరువున ఇప్పుడు కాలు వచ్చింది, చెరువుని నింపేస్తాము. ప్రజలకి ఎటువంటి సౌకర్యం లేకుండా నీళ్ళు ఖచ్చితంగా ఇచ్చేస్తాం. మేము ఇంతకుముందు నీళ్ళు ఉండలేదు, ఇప్పుడు కాలు వచ్చింది, పంపింగ్ చేసిన ఈసారి పంపింగ్ చేసినాము. నెక్స్ట్ నీళ్ళు మాత్రం ఫిల్టర్ చేసి వదులుతాం. నీళ్ళు ఉళ్ళ కంపలు నీట్నెస్ లేకుండా ఎక్కడ చూసో చెరువులో బీర్ బాటిల్లో తాగింది అంతా ఇక్కడంతా అస్తవ్యస్తంగా చేసినారు. ఇదంతా కొంచెం పట్టించుకోవాలా. సో అందుకోసమే మేమంతా ఇక్కడ పొద్దున్నుంచి చాలా ముళ్ళగంపలన్నీ తీసేసినారు. తీరా ముళ్ళగంపలన్నీ తీసేసి చూస్తే ఇక్కడ కింద పైప్ లైన్ కూడా పోయింది. ఈ గట్టు మొత్తం అంతా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ పని కూడా తొందరలోనే చేపిస్తాము. నీళ్ళు పంపింగ్ ద్వారా. కామారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పేరుతో నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ పేరుతో నకిలీ సంతకాలు, రబ్బర్ ముద్రలు ఉపయోగించి దరఖాస్తులు సమర్పించిన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు 4,500 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. కంప్యూటర్లు, మొబైళ్లు, నకిలీ ముద్రలు స్వాధీనం చేసుకుని కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీద తీయగలిగితే సుమారు ఇప్పటి వరకు 52 ఇటువంటి అప్లికేషన్స్ వాళ్ళు ఫోర్జరీ సంతకాలతోటి, ఫేక్ స్టాంపులతోటి వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రాసెస్ స్టాంపులు అన్ని కూడా రెడీ చేసుకొని ఇద్దరు ఆపరేటర్లు పెట్టుకున్నాడు. వీళ్ళకు మన కామారెడ్డిలో జిరాక్స్ సెంటర్ ఉంది. తొడైగుల రాజా నరేందర్, తొడైగుల రాజలింగం, ఇద్దరు కూడా తండ్రి కొడుకు. ఇద్దరు కూడా ప్యాచప్ అయ్యి ఆ బెనిఫిషియరీ దగ్గర డబ్బులు తీసుకుంటూ వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం ఫోర్జరీ సంతకాలతోటి, ఫోర్జరీ స్టాంప్స్ తోటి కూడా గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్లీ అన్ని కూడా ఈ 52 అప్లికేషన్స్ కూడా బిగ్ దాన్ని మొత్తం అంతా కూడా ఎంటైర్ నెట్వర్క్ కూడా బయటకు తీయడం జరిగింది. సో మిగతా మండలాల్లో కూడా ఏమైనా చేశారు లేదా అనేది ఇంకా ఎప్పుడు వెరిఫై మనకు ఇప్పుడు దొరికిన 52 అప్లికేషన్స్ అన్ని కూడా బిగ్నూర్ మండలానికి సంబంధించినవి. దీనికి కూడా దీనికి సంబంధించి ఎంటైర్ ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కూడా పంపడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఒకటి రిపోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది అందులో భాగం కాదు, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఈవెన్ టీవీ తెలుగు న్యూస్.